హలో గైస్, అయితే మరి సిద్ధు జొన్నలగడ్డ, సో స్టార్ బై సిద్ధు అని కూడా పిలుస్తూ ఉంటారు. వైష్ణవి చైతన్య అలాగే బొమ్మరిల్లు భాస్కర్ ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా. సో మరి చూసుకుంటే జాక్ అని టైటిల్ పెట్టుకొని రిలీజ్ చేయడం జరిగిందనమాట. అయితే ఈ సినిమా అయితే ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ అయింది. ఇందాక నేను చూడడం కూడా జరిగిందనమాట. చూసిన తర్వాత నేను ఇందులో వెళ్ళింది ఒకే రీజన్ మీద. ఈ ప్రజెంట్ జనరేషన్లో కొంచెం కామెడీ కానీ లేకపోతే అలాంటి ఫన్ జనరేట్ చేయగలిగేది స్టార్ బై సిద్ధు. ఆయన కూడా చాలా బాగా చేస్తారు. డీజే తిల్లుకి నేను చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. చాలా బాగా ఉంటుంది. నాకు ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ అయినా ఒక్కొక్కసారి పార్ట్ 1 చూస్తాను. టిల్లు స్క్వేర్ నాకు మళ్ళీ అంతగా అనిపించదు, కానీ పార్ట్ 1 మాత్రం చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది ఎప్పుడు చూసినా సరే. సో అందుకే ఇంకేమైనా కొత్తగా ట్రై చేసి ఉంటారా లేకపోతే ఏంటి అనే ఉద్దేశం మీద ఈ సినిమాకి వెళ్ళడం జరిగింది. మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అసలు ఏంటి, ఎలా ఉంది ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ బై సిద్ధు ఏంటంటే డీజే తిల్లు అనే ఆ మేక్ ఓవర్ నుంచి బయటకు రావాలి కంప్లీట్గా. ఎందుకంటే ఈ సినిమా చూస్తున్నంతసేపు కూడా మళ్ళీ ఆ స్లాంగ్ లేకపోతే అగైన్ ఆ యాటిట్యూడ్, సో ఆ పాజిటివ్ డైలాగ్ చెప్పడం, సో మళ్ళీ హీరోయిన్తో సేమ్ అగైన్ వెనకపడడం, ఇరిటేట్ చేయడం, టీజింగ్ చేయడం, సో ఇవన్నీ కూడా మళ్ళీ ఒక లవ్ స్టోరీలోకి వెళ్తున్నాడు అంటే ఖచ్చితంగా మనకు మళ్ళీ డీజే తిల్లు మైండ్లో రన్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా ఒక హీరో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ గారిని తీసుకుందాం. బాహుబలి లాంటి ఒక మ్యాగ్నమ్ ఆపస్ సినిమా తీసిన తర్వాత సాహో అనే ఒక కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్లోకి ట్రై చేశారు. సో అట్లాగా కంప్లీట్ ఒక అంటే జానర్ కంప్లీట్గా మార్చాలి. ఇక్కడ యంగ్ హీరోలకి అవకాశం ఉంది, బట్ వాళ్ళు ఏంటంటే చేయట్లేదు. ఓకే, లవ్ ట్రాక్ అలాగే ఫన్ ట్రాక్ ఇష్టం అవుతుంది, సో సేమ్ అదే మళ్ళీ రిపీట్ చేస్తే ఎక్కడైనా మళ్ళీ కలిపితే బాగుంటుంది, సో అదే మళ్ళీ ఫాలో అవుతున్నారు. కొత్తగా జానర్స్ ట్రై చేద్దాం, కొత్త స్క్రిప్ట్లోకి వెళ్దాం అని అయితే వాళ్ళు ఆలోచించట్లేదు. సో అంటే మేబీ కొంతమంది ఏం చెప్పారు అంటే బొమ్మరిల్లు భాస్కర్ గారు సిద్ధు జొన్నలగడ్డ ఈయనైతే స్క్రిప్ట్లోకి ఇన్వాల్వ్ చేయనివ్వలేదంట. అఫ్కోర్స్ ఎప్పుడైనా సరే ఈ సిద్ధు జొన్నలగడ్డ ఈయనకి ఏంటంటే కొన్ని మాటలు రాసే టాలెంట్ అలాగే కొన్ని డైలాగ్స్ రాసే టాలెంట్ ఉంది, ఇన్బిల్ట్ అది. సో తన సినిమాలన్నింటికి కూడా మ్యాక్సిమం మాటల దగ్గర డైరెక్టర్తో అప్రోచ్ అయ్యి ఇది ఇలా పెడితే బాగుంటుంది, సో ఇలాంటి ఆలోచనలన్నీ కూడా చేస్తూ ఉంటాడు. బట్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి మన డైరెక్టర్ గారు అయితే అవకాశం ఇవ్వలేదంట. సో మరి అది నిజమో కాదో తెలియదు, బట్ చాలా దగ్గర నేను విన్నాను. సినిమా పాజిటివ్ కోసం మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ ఒకే ఒకటి బాగా అనిపించింది ఏంటి అంటే అక్కడక్కడ బీజిఎం అనేది కొంచెం టైమింగ్కి సెట్ అయినట్టు, ఆ సీన్కి సెట్ అయినట్టు ఎలివేట్ చేస్తూ తీసుకెళ్లారు అనమాట. సో మిక్కీ జే మేయర్ నాకైతే బాగుంది అన్న ఒక్క బీజిఎం మాత్రం ఈవెన్ ఇప్పటికీ కూడా బాగుంది అనిపించింది అనమాట. రిమైనింగ్ సో స్టోరీ విషయాల్లోకి వస్తే అంటే కొన్నిసార్లు ఈ యంగ్ హీరోలతో తీసేటప్పుడు కొంచెం రియాలిటీకి దగ్గరలో పెట్టి తీయాలి గైస్. తీస్తేనే ఆడియన్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాడు. ఈ సినిమాలో ఏంటంటే ఆడియన్స్ని సినిమాలో ఇన్వాల్వ్ చేయడంలో మిస్టేక్ జరిగిందనమాట. సో అంటే ఏంటిది సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ వస్తుంది తప్ప ఇంకేదో కొత్తగా చూస్తున్నాం ఇంతకుముందు చూడలేదు అనే ఫీలింగ్ అయితే రాదు. ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా జనరేట్ అవ్వలేదు గైస్ నా వరకు, మరి మిగతా వాళ్ళకి తెలీదు. అదైతే నాకు మైనస్ అనిపించింది అనమాట. సో స్టోరీ, ఆ లవ్ స్టోరీ అలాగే వైష్ణవి చైతన్య మరి చిన్నపిల్లలా ఉంది ఈయన పక్కన నిల్చుంటా ఉంటే. సో పేరు కూడా అంత మ్యాచ్ అయినట్టు నాకు అనిపించలేదు. సో రాయ్ ఏజెంట్ అంటారు, మళ్ళీ వాళ్ళు ఏంటంటే జస్ట్ ఒక కానిస్టేబుల్లో బిహేవ్ చేస్తూ ఉంటారు. అగైన్ ఒక సీరియస్నెస్ అయితే లేదు గైస్. మళ్ళీ నాకు అక్కడైతే మైనస్ అనిపించింది. అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్లో అయినా సరే ఒక చెప్పుకోదగ్గ సన్నివేశం కానీ ఎక్కడ కూడా అనిపించలేదు. ఇంటర్వెల్ బ్లాక్ అంటే మళ్ళీ ఒక చిన్న ట్విస్ట్ వస్తుంది, మరి వాళ్ళంత పెద్ద ట్విస్ట్ అని ఫీల్ అయ్యారు తప్ప చూస్తున్నంతసేపు నాకు అది ఓకే అన్నట్టు అనిపించింది తప్ప అవునా అన్నట్టు అనిపించలేదు. సెకండ్ హాఫ్ కూడా ఫ్లాట్ ఇంకా జనరల్గా వెళ్ళిపోయింది. అందరూ కంప్లైంట్ చేసేది ఏంటి అంటే నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు, బట్ బయటకు వచ్చేసిన తర్వాత చూశాను. ఇంట్రో సీన్ ఏంటంటే ఏఐని ఉపయోగించి తీశారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో గ్రాఫిక్స్ అనేది తెలిసిపోయేటట్టు ఉందన్నమాట అది. సో మరి బడ్జెట్ ఇష్యూసా లేకపోతే ఇంకేంటో తెలియదు, బట్ అదైతే మైనస్ అనిపించింది. ఎప్పుడైనా సినిమా చూస్తున్నప్పుడు మిస్టేక్ అనేది చాలా తక్కువగా కనిపించాలి గైస్. మిస్టేక్ కనిపిస్తే దాని మీద ఫోకస్ అంతా డైవర్ట్ అవుతూ ఉంటుంది మనకి. పర్వాలేదు, ఓవరాల్గా చూసుకుంటే ఒక వన్ టైం వాచబుల్ అనుకోవచ్చు. బట్ ఈయన ప్రీవియస్ మూవీస్ డీజే తిల్లు స్క్వేర్ కూడా బాగానే ఉంటుంది చూడడానికి. ఈ రెండింటికి మించి ఉందా అంటే లేదని చెప్తాను నేను. యావరేజ్, కంప్లీట్గా యావరేజ్ సినిమా. చూడాలనుకుంటే చూడొచ్చు, బట్ వన్ టైం. థ్యాంక్ యూ గైస్.